ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ కేంద్ర మంత్రి బీజేపీ ముఖ్య నేత కౌర్ సంసరు. కౌర్ గారు, రాష్ట్రంలో ప్రస్తుతం రెండు కమలాల పోరు నడుస్తుందా? అంటే కాంగ్రెస్లో ఎన్ని కమలాలు ఉన్నాయి? దేశంలో ఉన్న పార్టీలన్నింటిలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీలోనూ స్వేచ్ఛ ఎప్పుడైతే మనం అన్నామో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం అనేది సహజం. భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాళ్ళు వాళ్ళు 2 వర్గాలుగా ఉన్నారా, 3 వర్గాలుగా ఉన్నారా, 10 వర్గాలుగా ఉంటే ఏం చెప్పాలి చెప్పండి. కానీ ఒక కమలదళం చంద్రబాబుని సపోర్ట్ చేసే వర్గం, మరో కమలదళం చంద్రబాబుని వ్యతిరేకించే వర్గం. ఈ ప్రాతిపదికన ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ విడిపోయిందా? అంటే చంద్రబాబుని సపోర్ట్ చేయటం, చంద్రబాబుని వ్యతిరేకించడం అనే ప్రాతిపదిక మీద బీజేపీలో వర్గాలు ఏం లేవు. వెంకయ్యనాయుడిది ఒక ఆలోచన విధానం, రామ్ మాధవ్ది మరొక ఆలోచన విధానం అని చెప్పి అనుకోవచ్చా? నేను అనుకోను. అంటే ఆలోచన విధానం అంటే నేను చెప్పానే, ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలు ఉండడం సహజం, అన్నిట్లోనూ ఏకీభవించడం కష్టం. కాబట్టి ఇద్దరికి కూడా ఒకే అభిప్రాయం ఉన్నాయి, కొన్ని ఉంటాయి, భిన్నమైన అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అంటే రామ్ మాధవ్ ఆలోచన విధానం ప్రకారం ప్రస్తుతం బీజేపీ దూకుడుగా పోవాలి, చంద్రబాబు నాయుడు తప్పులు సైతం ఎండగట్టాలి అన్నది మీ ఆలోచన విధానం? నా ఆలోచన అదే. సో మీరందరూ కూడా రామ్ మాధవ్ నేతృత్వంలో వెళ్ళేటువంటి బృందం అని చెప్పి అనుకోవచ్చా? అంటే రామ్ మాధవ్ గారి అభిప్రాయం మాది ఒకటైనంత మాత్రాన మేము అదొక బృందం, అదొక వర్గం అనడం న్యాయం కాదు. మీరు కానీ, లేకపోతే మీతో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరినటువంటి పురంధరేశ్వర్ గారు కానీ, కన్నా లక్ష్మణ్ కానీ, ఇటువంటి వీరందరూ కూడా రామ్ మాధవ్ వర్గం. ఫలాని ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏ రకంగా ఉందంటే నేను చెప్పగలను, కానీ ఫలాని గ్రూపుకి సంబంధించిన మనిషి అంటే నేను చెప్పలేను. అంటే మీరందరూ కూడా ఇప్పుడు రామ్ మాధవ్ ఆలోచన విధానానికి తగ్గట్టు రామ్ మాధవ్ గారి ఆలోచనల విధానం మా విధానం దరిదాపు దగ్గరలో ఉంది. సో వెంకయ్యనాయుడు గారి ఒక ఆలోచన విధానం అయితే రామ్ మాధవ్ది ఆలోచనలు ఇప్పుడు చెప్పాడా? అంటే చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు, ఆయన విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఆయన పరస్పరం చేస్తున్నటువంటి ప్రకటనలు మీ పద్ధతిలో అయితే ఉండవు కదా? అంటే చెప్పానే, ఇప్పుడు అట్లనే కొన్ని విషయాల్లో తేడా ఉంది. పతిసీమ ఉందనుకోండి, పతిసీమ విషయంలో అది అవసరం లేదేమో అని అనిపించింది మాకు. ఎందుకంటే అనవసరంగా దానికన్నా ఆ డబ్బు పోలవరం ప్రాజెక్టు మీద పెట్టి తొందరగా పూర్తి చేసేస్తే వీటన్నిటి అవసరాలు లేవు, దాన్ని మీరు రిసెప్ట్ చేయండి అనే మనసు ఉన్నవాళ్ళం మేము. సో కానీ ఆన్ ది అదర్ సైడ్ పట్టిసీమ ఖచ్చితంగా అవసరం ఉంది, ఇమ్మీడియట్గా ప్రస్తుతం రాయలసీమ రిక్వైర్మెంట్ ఆలోచనలో కృష్ణా గోదావరి డెల్టాని స్టెబిలైజ్ చేయాలన్నా ఇది అవసరం అనేది ఆయన ఆయన ఆలోచనలో. పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి ఇంకా 10 ఏళ్ళు పడుతుంది కాబట్టి ఈ 10 ఏళ్లలో కూడా కృష్ణా డెల్టాకి నీరు ఆలస్యంగా రావడం కారణంగా, వాళ్ళ నాట్లు ఆలస్యం అవడం కారణంగా రైతాంగం నష్టపోతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సిన టైంలో నీరు ఇవ్వడానికి అది ఉపయోగపడుతుందని, అట్లాగే రాయలసీమలో వాళ్ళకి కొంత నీరు అందజేయడానికి ఈ 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, ఈ 6 ఏళ్ళు కూడా వాళ్ళకి సమకూర్చాలనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఆయన పద్ధతిని, అలా ఆలోచన విధానాన్ని మీరెందుకు తప్పుపడుతున్నారు? అంటే తప్పు, మా ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. అది అవసరం లేదు బాబు, మీరు పోలవరాన్ని తొందరగా పూర్తి చేయమని. పోలవరం అంత తొందరగా పూర్తయ్యేటువంటి ప్రాజెక్ట్ అంటారా? శుభ్రంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేసింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ అయింది కాబట్టి 5-6 ఏళ్లలో మేము పూర్తి చేస్తామని, దీనికి కావాల్సిన 30,000 కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఖర్చు పెట్టింది 5-6,000 కోట్ల రూపాయలు, 8,000 కోట్ల రూపాయలు ఉంటే మిగిలిన 22,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 5-6 ఏళ్లలో కనుక ఇస్తే ఇది తప్పకుండా పూర్తి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఆల్రెడీ ఖర్చు చేసినటువంటి అమౌంట్స్ తిరిగి ఇప్పించండి అన్నది ఉమాభారతి గారిని రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి మాట. మీరెందుకు ఇప్పించట్లేదంటే? అంటే వాళ్ళు ఒరిజినల్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాట ఏమిటంటే, ఇదివరకు మీరు ఖర్చు పెట్టిన డబ్బు మర్చిపోండి, ఇక ముందు ఇవాళ మేము ఇప్పటి నుంచి టేకప్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ నుంచి అయ్యే ఖర్చులో మేము 90% కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి రాయపాటి గారికి చెందినటువంటి సంస్థ అది, ఆ సంస్థ పూర్తి చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ సంస్థ రాయపాటిది అనేది నాకు తెలియదు, అది ట్రాన్స్కో, దాంట్లో లోతుపాతులు నాకు తెలియదు. అందులో శ్రీధర్ చూస్తూ ఉంటాడు దాన్ని, ఆ శ్రీధర్కి రాయపాటికి ఉన్న సంబంధాలు నాకు తెలియదు. కాబట్టి నేను రాయపడిదని నేను ఎట్లా చెప్పను నేను? అది సరే, ఆయన సంస్థ కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆ సంస్థ మీద అనేక అభియోగాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. మరి అటువంటి సంస్థ ఆధ్వర్యంలో మీరు అన్నట్టు 5 ఏళ్ళలో 6 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తుందని మీరు అనుకుంటారా? అంటే నాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, ట్రాన్స్ట్రాయ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కోట్ చేసిన రేట్లో వాళ్ళు చేయలేరని. సో అల్టిమేట్గా ప్రాజెక్ట్ పూర్తవదు. అంటే ఆ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి ఏ రకంగా సమన్వయం చేసుకుంటారనేది వేసి చూడాలి. సో మరి అటువంటి పనులే పూర్తి కానప్పుడు, ఈ టెక్నికల్ ఇష్యూసే సెటిల్ కానప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎలా పూర్తవుతుందని మీరు అంటారు?
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రెండు ప్రభుత్వాలకి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. నేను మొదటి నుంచి చెప్పే మాట అంటే కేంద్ర ప్రధానమంత్రి కూడా లెటర్ రాశాను. మీరు ఇచ్చే 50,000 కోట్లు, 10,000 కోట్లు, 5,000 కోట్లు 500 ప్రాజెక్టుల మీద డిస్ట్రిబ్యూట్ చేసి 2 సంవత్సరాల్లోనూ 4 సంవత్సరాలు పూర్తి చేసేది 40 సంవత్సరాలు మీరు టేకప్ చేయకండి. మీకున్న డబ్బు ఇదిగో ఈ ప్రాజెక్టులు నిర్ణీతమైన సమయంలో 2 సంవత్సరాలు పూర్తి చేయాలి, 4 సంవత్సరాలు పూర్తి చేయాలంటే 4 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎలకేట్ చేయండి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయండి. దాని మీద వచ్చే లబ్ధి, దాని మీద వచ్చే రెవెన్యూ మీరు మళ్ళీ ఉపయోగించుకుని కొత్త ప్రాజెక్టులకు ఇవ్వండి. ఆ రకంగా దేశానికి క్షేమం చేసిన వాళ్ళు అవుతారు తప్ప మీరు డిస్ట్రిబ్యూట్ చేసి కాస్ట్ పెంచి ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదని కూడా లెటర్ రాశాను. టీడీపీ హయాంలో బీజేపీ కార్యకర్తలకి రాష్ట్రంలో న్యాయం జరగటం లేదు అన్నది మీ వర్గం చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్. ఆ మాటగా కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉన్నాను. ఏ గ్రామం వెళ్ళినా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, మీరు చూశారు సంవత్సరం క్రితం గ్రామాలకు వెళితే బీజేపీ అంటే అందరూ కూడా చాలా సంతోషంగా నవ్వు ముఖాలు పెట్టి చూశారు. ఆ రోజుల్లో నేను చేరుతున్నాను అని చెప్పి విస్తృతంగా ప్రతి వాళ్ళు, నాయకులు కాదు సామాన్య ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ రోజుల్లో నా మనసులో అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం సరైన నిర్ణయం చేయకపోవడం కారణంగా చప్పబడిపోయారు వాళ్ళు. దానికి తోడు ఏమిటంటే, ఎప్పుడైతే సభ్యత్వం 23 లక్షలు భారతీయ జనతా పార్టీ చాలా ఎక్కువగా ఈ రాష్ట్రంలో చేసిందో, తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఉన్న నాయకులు నువ్వు బీజేపీలో చేరవట్రా, నువ్వు బీజేపీ చేరావు కాబట్టి ఇంకా మర్చిపో, నీకు ఇల్లు లేదు, నీకు టాయిలెట్ లేదు, నీకు ముందర లోన్ లేదు ఇంక అని చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరుగుతుంది. మోదీని చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తున్నారు, కానీ మీకెందుకు చంద్రబాబు నాయుడు పేరన్నా చంద్రబాబు నాయుడు యాక్టివిటీస్ అన్నా నచ్చట్లేదు? అంటే మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. మంచిని చెడు బీజేపీలో రోజు రిక్రూట్మెంట్స్ ఆగిపోయాయి కాబట్టి దానికి కారకుడు చంద్రబాబు నాయుడే అన్నది మీరు చేయదలుచుకున్నారు. అట్లా అన్నాం. నేను చెప్పేది ఏమిటంటే, బీజేపీ మాట కదా, బీజేపీలో చేరితే మీకు కావాల్సిన చెప్పేది కట్ చేస్తామని చెప్పినటువంటి మాట. చంద్రబాబు నాయుడు స్థానికంగా ఉన్న కార్యకర్తలకి, లీడర్స్కి, అంటే జిల్లా పరిషత్ మెంబరు లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్, వీళ్ళందరికీ మీరు భారతీయ జనతా పార్టీని మీరు ఆ నాయకులకి ఏమి ఇవ్వకండి అని చంద్రబాబు గారు చెప్పాడని నేను అనుకోను. కానీ స్థానికంగా ఉన్నదాన్ని అరికట్టడానికి నేను సజెస్ట్ చేసింది ఏమిటంటే, గ్రామ లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, రాష్ట్ర లెవెల్లో కానీ రెంటికి ఒక సమన్వయ కమిటీ ఉండి కొంతమంది బీజేపీ వాళ్ళని పోనీ మొత్తం 10 మందిని వేస్తే 3-4 వేయండి, బీజేపీ వాళ్ళని 7 వేయండి. స్థానికంగా అక్కడ ఒక సమన్వయం ఉంటే ఈ రకమైన ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని చెప్పి ఎప్పుడో సంవత్సరం ప్రారంభంలో బీజేపీ నాయకత్వం మీద ప్రజల్లో కొంత ఆశలు లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ రాను ప్రత్యేక హోదా లాంటి అంశాల మీద జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వం చేస్తున్న ప్రకటనలు చూసిన తర్వాత బీజేపీ కూడా ఏపీని మోసం చేస్తోంది అన్న అభిప్రాయానికి ప్రజానికి వచ్చే ఆస్కారం లేదంటారా? దురదృష్టం అది ఉంది, నేను కాదని అంటలేదు. అంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏముందంటే, రాష్ట్రమైన ప్రత్యేకమైన హోదా కనుక వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి విపరీతంగా జరిగేది. ఇప్పుడు ప్రత్యేక హోదాకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలస్యం చేస్తుంది కాబట్టి, సాచారం చేస్తుంది కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వానికి అనుకూలంగా లేదని దుష్ప్రచారం మాత్రం జరిగినమాట. దుష్ప్రచారం కాదు కదా, గడిచిన 16 నెలల్లో బీజేపీ సానుకూలంగా అయితే కేంద్ర నాయకత్వం చెప్పే మాట ఏమిటంటే, గత 5 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి ఏ రకంగా మేలు జరిగింది, ఎక్కువ ఫండ్స్ వెళ్ళింది. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ ఎన్ని వచ్చినాయి, ఆ ఫండ్స్ ఒకవేళ 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే ఆ 10,000 కోట్లు 9,000 కోట్లు ప్రత్యేక హోదా వస్తే చెల్లించిన అవసరం లేదు, అది గ్రాంట్గా వస్తుంది. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మీకు 10,000 వస్తే 9,000 ఇవాళ ప్రత్యేక హోదా వస్తే వచ్చే బెనిఫిట్ దానికన్నా ఎక్కువ బెనిఫిట్ మేము చేస్తాం కదా, మీరు ప్రత్యేక హోదా మీద ఎలా నమ్మాలి మీ మాట? ఎలా నమ్మాలి మీ మాట? ఏమన్నారు? ఎలా నమ్మాలి మీ మాట అని వాళ్ళు అంటున్నారు. అయితే నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. నా అభిప్రాయం ఏంటంటే, రాష్ట్ర విభజన జరగకముందు ఆనాడు ఉన్న రెగ్యులేషన్స్ ఏమిటో ఇవాళ కూడా అవే ఉన్నాయి. అంటే ఇది ప్రత్యేక హోదాకి బోర్డర్ స్టేట్ అయి ఉండాలి, ట్రైబల్ స్టేట్ అయి ఉండాలి, కొండ ప్రాంతం అయి ఉండాలి, అక్కడ అభివృద్ధి వెనకబడి ఉన్నాయి. అయినా కూడా ఆ రోజు మన్మోహన్ సింగ్ 5 ఏళ్ళు ఇస్తాము ప్రత్యేక హోదా అంటే కాబట్టి కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి వీళ్ళు అన్నారు. కాబట్టి బీజేపీ నాయకత్వం చెప్పి ఇవాళ బీజేపీ ప్రభుత్వం మీద ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నా నమ్మకం. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని మీ నమ్మకం. కానీ
మీ వర్గం లేకపోతే మీతో పాటు అయితే దాంట్లో మీ సహచరులుగా ఉన్నటువంటి బీజేపీలోని ఒక టీము ఈరోజు ప్రత్యేక హోదా లేకపోయినా కూడా అంతకు మించి ఇస్తాము అని చెప్పి చేస్తున్నటువంటి క్యాంపెయిన్, దాంట్లో దాని వెనకాల ఆంతర్యం ఏంటి అంటే నాకు వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పాను ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రానికి లభించే లబ్ధి కన్నా లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కువ ఇస్తారంటే దానికి అభ్యంతరం ఉండకూడదు. సో అల్టిమేట్గా ప్రత్యేక హోదా లేకపోయినా పర్లేదు అంటారు మీరు. ఈ రాష్ట్రానికి వాళ్ళు మేలు చేసే పక్షంలో, ప్రత్యేక హోదా ద్వారా జరిగే మేలు కన్నా ఎక్కువ మేలు చేసే పక్షంలో, లేకపోతే మాత్రం అది మాట మాత్రంగా చెప్పి ప్రత్యేక హోదాకి మించి ఇస్తాము అని చెప్పి రాష్ట్ర పరిస్థితి తప్పు, కేంద్ర ప్రభుత్వం తప్పే, కరెక్టే. కానీ ఈరోజు ప్రత్యేక హోదా అనేటువంటి కమిట్మెంట్ ఇచ్చి ఎందుకు బీజేపీ నాయకత్వం వెనక్కిపోతుంది అంటే అది వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతుంది, బయట వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి మేము దీనికి ప్రత్యేక హోదాకే చేస్తున్నాం అది అన్నా, పార్లమెంటులో కాంగ్రెస్ నాయకుడు వీరప్ప మొయిలి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలేదని చెప్పడం అంటే పార్లమెంట్లో ఒక మాట బయట ఒక మాట కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి పెద్ద మనిషి మీరు, కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు వీరప్ప మొయిలి మాట చెల్లుతుందా, సోనియా గాంధీ మాట చెల్లుతుందా అంటే సోనియా గాంధీ మాట చెల్లుతుంది. సోనియా గాంధీ 3 సార్లు ఇప్పటికి ప్రైమ్ మినిస్టర్ విషయంలో లెటర్ రాశారు, 2 సార్లు పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావించారు. అంటే సోనియా గాంధీ కూడా లోపల మనసులో ఒక మాట బయట ఒక మాట మాట్లాడుతుంది అని అర్థం. అంటే వీరప్ప మొయిలి మాట చెల్లుబాటు కాదు కదా, సోనియా గాంధీ మాట అల్టిమేట్ గా ప్రివేల్ అవుతుంది. సోనియా గాంధీయే వీరప్ప మొయిలి ద్వారా మాట్లాడించుండొచ్చు, ఆ రకంగా చెప్పించేటువంటి ఆస్కారం ఉందా కాంగ్రెస్ పార్టీ? అయ్యో అందులో అనుమానం ఉంది, నాకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఇలాగే ఉంది శుభ్రంగా. కానీ ఏఐసిసి అధినేత్రిగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకురాలుగా సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్కి 2 సార్లు లెటర్ రాసి ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించిన బీజేపీ ఎందుకు సానుకూల ప్రకటనలు చేయట్లేదు అంటే అదే చెప్పేది. వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఒరిస్సా వాళ్ళు ఆంధ్రాకి ఇస్తే మాకు ప్రత్యేక రాష్ట్రం, యూపీ వాళ్ళు ఆంధ్రాకి ఇస్తే మాకు ప్రత్యేక సోదా, లేకపోతే బీహార్ వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ కానీ వెనకబడి ఉన్నాం మాకెందుకు ఎవరు మీరు, ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల నాకు ఏమిటంటే అభిప్రాయం, ఈ బీహార్ ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది నాకు నమ్మకం. సో బీహార్ ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు కొత్త తాజా డెడ్ లైన్. సో ఈ డెడ్ లైన్ ఇలా పెంచుకుంటూ పోతుంటే బీజేపీ నాయకత్వాన్ని ఎలా నమ్మాలి? అది దాంట్లో వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు. ఏది కేంద్రంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటో. బీజేపీ జాతీయ నాయకత్వం మాటలు నిలబెట్టుకున్నటువంటి సందర్భంలో ప్రజానికం బీజేపీ మీద అనుమానాలు పెంచుకుంటున్న సందర్భంలో ఈ పాపం చంద్రబాబు నాయుడు అని మీరెలా అంటారు? చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు వల్ల నేరం అని నేను అంటలేదు. చంద్రబాబు నాయుడు వల్ల ఈరోజు బీజేపీలో కార్యకర్తల చేరిక ఆగిపోయింది అన్నది మీరు చేస్తున్న అందులో నాకు అనుమానం లేదు. చంద్రబాబు చెప్పడం కారణంగా అంటలేదు, కానీ చంద్రబాబు దాన్ని గుర్తించి ఈ మధ్య ఉన్న ఈ తేడాలను సరిచేయాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడుకి రాష్ట్రంలో ఉంది. అంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్కి చంద్రబాబు నాయుడు బాధ్యుడు అవుతాడు. మా పార్టీలో దానికి ఆయనకేం బాధ్యత లేదు. కానీ జన్మభూమి కమిటీ అని చెప్పి ప్రతి గ్రామంలో ఏర్పరిచి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కానీ వచ్చే వేల కోట్ల రూపాయలని అర్హుడైన పేదవాడికి అర్హుడైన లబ్ధిదారుడికి ఇవ్వకుండా పార్టీ ప్రాతిపదిక ఇవ్వడం అనేది మాత్రం తప్పున్నర అన్యాయం, అక్రమం. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా లేకపోతే ఆ పార్టీ మీద ఉన్నటువంటి మీ కోపాన్ని ఈరోజు సాధ్యంతో త్వరగా వ్యక్తిగతమైన కోపం కారణంగా త్వరగా ప్రదర్శించి బీజేపీ టీడీపీల మధ్య అంతర్ని గ్యాప్ని పెంచాలి, అగాధాన్ని పెంచాలన్నది మీ ఆలోచన కాదు, మీ వర్గం ఆలోచన అంతేనా? నాకు వాళ్ళిద్దరి మధ్య అగాధాన్ని తగ్గించి ఒక కుటుంబంలో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే, కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్న కాస్త బలవంతుడయ్యి తమ్ముడు కొద్దిగా బలం తక్కువగా ఉంటే ఆ తక్కువని ఇంకా తక్కువ చేస్తే అన్న ఎప్పుడు హీనమైపోతాడు. ఎందుకంటే ప్రజల దృష్టిలో అట్లా కాకుండా తమ్ముడిని కూడా ప్రోత్సహించి వాడిని కూడా కాస్త బలోపేతం చేస్తే బలం పెరుగుతుంది, అది ఇద్దరికి మంచిది. అది చంద్రబాబు నాయుడు చేస్తున్న మంచిది. చంద్రబాబు నాయుడు చేస్తున్న పని చిన్న తమ్ముడుగా ఉన్నటువంటి బీజేపీని మరింత తక్కువ చేస్తున్నారు. రాష్ట్రంలో చిన్న తమ్ముడుగానే ఉన్నాం మేము. సో ఆ చిన్న తమ్ముడిని మరింత చిన్నగా చేస్తున్నాడు అనేది మీ భయం కనబడుతుంది అట్లా. సో రామ్ మాధవ్ కానీ మరికొంతమంది బీజేపీలో ఉన్నటువంటి ఒక వర్గం కానీ అందుకోసమే చంద్రబాబు నాయుడుతో డిఫర్ అవుతుంది అంటారు. తప్పకుండా అందులో. సో అల్టిమేట్గా బీజేపీ ఒక వర్గం, మొట్టమొదటి అడిగినటువంటి ప్రశ్న, బీజేపీలో వెంకయ్యనాయుడు ఒక వర్గం, రామ్ మాధవ్ మరో వర్గం. దీన్ని వర్గం అని మీరు చేస్తే నేను దాన్ని ఆమోదించలేను, ఇది అభిప్రాయం. సో నెక్స్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గారికి జాతీయ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించి రామ్ మాధవ్ని తెర మీద తీసుకురాబోతున్నారన్నది మీ పార్టీలో చేస్తున్నటువంటి ఒక చర్చ, ప్రచారం. నిజమాది? నాకు తెలియదు. అలా జరగాలి మీరు కోరుకుంటారా? దాంట్లో కోరిక ఇటు అటు చెప్పాల్సిన అవసరం నాకేముంది?
సో సో అల్టిమేట్గా అంటే వెంకయ్యనాయుడుని సైడ్ ట్రాక్ చేసి ఆయన్ని జాతీయ రాజకీయాలకు పరిమితం చేసి రాష్ట్రం మీద వెంకయ్యనాయుడు ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించాలి అన్నది మీ కోరిక? నాకేం కాదు, నాకేం లేదు. రామాధవ్ ఇన్ఫ్లుయెన్స్ పెరగాలని మీరు కోరుకుంటున్నారా? రామాధవ్ ఇంతకాలం మీ ఆలోచన విధానానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. రామాధవ్ అధికారం లేకుండా 25-30 సంవత్సరాల పాటు ఆర్ఎస్ఎస్లో కానీ బీజేపీ కానీ పనిచేసిన వ్యక్తి, తెలివిగలవాడు, సమర్థుడు, దూకుడు ఉంది. కాబట్టి అతను పైకి వస్తే నాకు సంతోషమే కానీ బాధ ఏముంది. సో మీ ఆలోచన విధానాలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి రామాధవ్ కాబట్టి రామాధవ్ ఆలోచనలు ప్రివేల్ అవ్వాలి అంటే ఆయనకి రాష్ట్రానికి సంబంధించిన యాక్టివ్ బాధ్యతలు ఇవ్వాలి అని మీరు కోరుకుంటారా? ఇస్తే సంతోషమే. సో వెంకయ్యనాయుడు పక్కన పెట్టి రామాధవ్ పైకి వస్తే మంచిది అన్నది మీ ఆలోచన. పక్కన పెట్టమని అనట్లేదు. వెంకయ్యనాయుడు పక్కన ఎందుకు పెట్టాలి దానికి? వెంకయ్యనాయుడు చేసే పని వెంకయ్యనాయుడు గారు చేస్తాడు, రామాధవ్ చేసే పని ఇవాళ ఇద్దరు చేయట్లేదు. ఎవరి పని వాళ్ళు? సో అల్టిమేట్గా బీజేపీ నాయకత్వం 2019 ఎన్నికల నాటికి టీడీపీతో సయోధ్యతో కొనసాగేటువంటి ఆస్కారం ఉందా, లేక తెగదెంపులు చేసుకునేటువంటి ఆస్కారం ఉందా? అది చంద్రబాబు నాయుడు గారు మీద ఆధారపడి ఉంది. రేపు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. ఆయన్ని రాకుండా చేయడం కోసం బీజేపీలో ఒక వర్గం ఇప్పటికే మోదీకి లేఖలు రాసింది అంటూ వస్తున్నటువంటి వార్తలు నిజం? అది నాకు తెలియదు. మీరు కానీ మీ వర్గం కానీ ఈరోజు మోదీకి అటువంటి లేఖలు ఏమైనా రాశారా? నేను ఎప్పుడు అటువంటి పనులు చేయను. కాంగ్రెస్ పార్టీలో జనరల్గా ఒక టెండెన్సీ ఉంది, లేఖలు రాయడం, పార్టీలో ఉన్నటువంటి సొంత మనుషుల మీద హైకమాండ్కి ఫిర్యాదులు చేయడం అనేది ఒక పద్ధతి. అదే పద్ధతి ఈ రోజు ఏమైనా కొంతమంది పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొనసాగిస్తారు. చెప్పేది ఒకళ్ళ మీద కంప్లైంట్ చేయడం కానీ, ఒకళ్ళ మీద ఫిర్యాదులు చెప్పడం కానీ, ఒకళ్ళ మీద చెవులు కొరకడం కానీ, నాయకులు చెవులు కొరకడం కానీ, ఈ అలవాటు లేని కారణంగానే నేను కాంగ్రెస్ పార్టీలో వెనకబడినాను. మోదీని రాకుండా చేయడం కోసం మోదీ రావద్దు అని చెప్పి లేఖలు రాసినటువంటి మాట మీ చెవికి చేరిందా? మీ పాత్ర ఏమైనా ఉందో అందులో? పత్రికలో వచ్చింది అది. అటువంటి వార్తలు అయితే ఆల్రెడీ మీ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. నాకు తెలియదు, ఇప్పటికే నాకు నిజంగా తెలియదు. పిఎంఓకి ఈ విషయంలో ఫిర్యాదులు చేరాయి అని నాకు నిజంగా తెలియదు లేదు. కానీ నేను ప్రధానమంత్రి రావాలని కోరుకుంటున్నాను. మంచి జరిగితే మన అకౌంట్లో వేయకుండా చంద్రబాబు నాయుడు తన అకౌంట్లో వేసుకున్నాడు, చెడు జరిగితే మాత్రం బీజేపీ అకౌంట్లో వేస్తున్నాడు అన్నది ఈ వర్గం మోదీకి ఫిర్యాదు చేసినట్టుగా జరుగుతున్నటువంటి చర్చ. అవునా? నాకు తెలియదు. మీరు చెప్పినటువంటి మాటలే కదా అవి. ఏమని? ఇంతకుముందు ఏమని? చిన్న తమ్ముడిని చిన్నగా చేసేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. జరుగుతుంది కింద జరుగుతుంది. సో అల్టిమేట్గా ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లారు? నేను తీసుకెళ్ళలేదు. మీరు తీసుకెళ్లేదు, మీ వర్గం ఏమైనా తీసుకెళ్ళింది అని మీకు ఏమైనా సమాచారం ఉందా? పాసిబుల్, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుండొచ్చు అక్కడ. సో అల్టిమేట్గా రాకుండా చేయడం కోసం కూడా ప్రయత్నాలు జరిగాయి అంటారు, జరిగి ఉండి ఉండవచ్చు అంటారు. నాకు తెలియదు, మీకైతే సమాచారం లేదు. సమాచారం ఫస్ట్ టైం ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ యూ. సరే, అదే సందర్భంలో ఈరోజు మోదీ వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా గురించి కానీ లేక రాష్ట్రానికి సంబంధించి కానీ కీలకమైన ప్రకటనలు రేపు విజయదశమి నాడు చేసే ఆస్కారం ఉందనుకుంటారా? ఊరిని ఏమి తెలియకుండా మాట్లాడే అలవాటు నాకు లేదు. కానీ బీహార్ ఎన్నికలు ఇంకా మధ్యలో ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదాని గురించి ఏ రకమైన స్టేట్మెంటు ఆయన ఇస్తాడని నేను అనుకోను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాకి సంబంధించిన ప్రకటనల ప్రభావం బీహార్ ఎన్నికల మీద ఉంటుందంటారా? అది ఎలక్షన్ కోడ్ కింద వస్తుందా? ఉంటుంది, బ్రహ్మాండం. ఎలక్షన్ కోడ్ కాదు, ఒపీనియన్, ఓటర్ ఒపీనియన్ మారుతుంది. సో ఏపీ మీద ప్రేమ చూపించాడు, బీహార్ మీద ప్రేమ చూపించలేదు అని చెప్పి బీహార్ ఎన్నికల ప్రాతిపదికన ఏపీకి వరాలేవి కురిపించే ఆస్కారం లేదు అంటారు. అంటే ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక హోదా గురించే కాదు, ఈరోజు ఏపీకి రావాల్సిన 50,000 కోట్ల రూపాయల ప్యాకేజీ బీహార్కి ప్రకటించాడు. కానీ ఇక్కడ కూడా ప్యాకేజ్ ఇస్తారంటే వాళ్ళకి అభ్యంతరం ఉండకపోవచ్చు. బీహార్ ఎన్నికల దృష్టిలో ఉంచుకుని నీతి ఆయోగ్తో సంబంధం లేకుండా, కేంద్ర కేబినెట్తో సంబంధం లేకుండా నేరుగా ఒక ప్రకటన 150,000 కోట్లకి ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆ ప్రకటన ఎందుకు చేయదు బీజేపీ నాయకులు? ప్యాకేజీల విషయంలో చేయొచ్చాము, ప్యాకేజీల విషయంలో చేయొచ్చాము. ఇండివిజువల్గా ఐఐఎంలు ఐఐటీలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ కీలకమైనటువంటి ప్రకటనలు ఇంతవరకు ఏమైనా వచ్చాయా? కీలకమైన ప్రకటనలు అంటే ఈ అంటే బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ మీద ప్యాకేజీలు వరాలు ప్రకటిస్తారు కానీ ఏపీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఏపీ గురించి పట్టించుకోదా బీజేపీ నాయకత్వం? అట్లా చేయడం కరెక్ట్ కాదు న్యాయంగా, కానీ అది ఒక పద్ధతి అయిపోయింది వాళ్ళ రాజకీయాల్లో, దురదృష్టం అది. సో ఏపీ ఎన్నికల సందర్భంలో చూపించినటువంటి ప్రేమ ఈరోజు ఎన్నికల తర్వాత చూపించట్లేదా బీజేపీ నాయకత్వం? అంటే అంగీకరిస్తారా మీరు? అంటే ఏపీ ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినంత ఉధృతంగా ఇప్పుడు పోవట్లేదు. సో బీజేపీ నాయకత్వ వ్యవహార శైలి సక్రమంగా లేదు అని మీరు కూడా అంగీకరిస్తున్నారు? సక్రమంగా అంటే ప్యాసివ్ అంత స్పీడ్లో లేదు. సో ఎన్నికలు ఇక్కడ లేవు కాబట్టి
ఏదన్నారని మీరు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ మీద ప్రేమ, ఏదన్నారని ఏపీలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ ప్రజల మీద చిన్న చూపు నేను అంటారు. అదే చెప్పేది. రాజకీయాల్లో దురదృష్టం ఏంటంటే ఒకసారి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ ఏ గడ్డి తినైనా మళ్ళీ రెండోసారి ఎన్నిక కావాలని కోరుకోకూడదు. అది ప్రజల మీద వదిలేయాలి. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు ఇతను చేసిన పనులు చూసి ప్రజలు మెచ్చి అతను రెండోసారి గెలిపిస్తే సరే, కానీ లేకపోతే రెండోసారి గెలవడానికి ఏం చేయాలని ఆలోచన తప్పు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికల్లో గెలవటమే సర్వస్వంగా భావించి పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇప్పుడు రాష్ట్రంలో ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నారు. బీజేపీ నాయకత్వం అసలు దాన్ని పట్టించుకోదలుచుకుందా, లేకపోతే ఇగ్నోర్ చేస్తున్నారు? ఇగ్నోర్ చేస్తుంది నా అభిప్రాయం. ఇగ్నోర్, ఎందుకంటే అది ఓన్లీ రాజకీయంగా చేసే పని తప్ప చిత్తశుద్ధితో ప్రజల క్షేమాన్ని కాంటెంట్ చేసే పని కాదని అందరికీ తెలుసు. ఈరోజు ఏపీ ప్రత్యేక హోదా వల్ల బాగుపడుతుంది అన్నది ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి ఒక బలమైన అభిప్రాయం. బీజేపీలో వర్గం కూడా ఇంక్లూడింగ్ మీతో సహా అదే కోరుకున్నారు. ఆ విషయం మీద ఒత్తిడి తీసుకొస్తే అది రాజకీయంలో అవుతుంది. రాజకీయం ఎందుకంటే నీకు ప్రత్యేక హోదా వస్తే జరిగే మేలు కన్నా ఎక్కువ మేలు చేస్తామనంటే ఎందుకు అడ్డుపడాలి? ఒకవేళ వీళ్ళు ఉట్టి మాటలు చెప్పి కనుక రేపు పొద్దున చేయకపోతే సంవత్సరంలో తెలిసిపోతుంది కదా. తెగిపోతే అప్పుడు ఆయన ఉద్యమం చేస్తే తప్పులేదు. ఆల్రెడీ 16 నెలల నుంచి మాటలకే ఈ వ్యవహారం పరిమితం అవుతుంది. మరి ఏం చేయాలి అప్పుడు? ప్రతిపక్ష నాయకుడిగా ఆందోళన చేయడం, నిరసన చెప్పడం రాజకీయమా? ప్రతిపక్ష నాయకుడిగా ఆందోళన చేయడం, నిరసన చేయడం తప్పు కాదు. కానీ అది రాజకీయంగా చేస్తున్నారు తప్ప శాస్త్రీయంగా చిత్తశుద్ధితో నిజాయితీతో మాత్రం చేసేవాడు మాత్రం కాదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక మీతో డిఫర్ అయితే సెకండ్ ఆప్షన్ వైఎస్ఆర్ పార్టీ వైపు బీజేపీ చూసేటువంటి ఆస్కారం ఉందా 2019 నాటికి? నేను ఒంటరిగా పోటీ చేస్తున్నామని నా అభిప్రాయం. ఈరోజు బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో ఎదగకపోతున్నటువంటి సందర్భంలో మీరు కూడా కొంత సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నారా? సఫకేటింగ్ లేదు, కానీ ప్రజలు ఉత్సాహం చూపినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదన్న భావం మాత్రం నాకు ఉంది. బీజేపీ నాయకత్వం సద్వినియోగం చేసుకోలేదన్న భావం మాత్రం నాకు ఉంది. గత ఎన్నికలైన తర్వాత సంవత్సరం వరకు ఉన్న ప్రజల్లో ఉద్వేగం, ప్రజల్లో ఉన్న ఉత్సాహం, బీజేపీ పార్టీలో ఉన్న మోజు ఇవాళ తగ్గింది అనే మాట మాత్రం నా మనసులో ఉంది. దానికి కారణం ఎవరు అంటే బీజేపీ నాయకత్వమే. బీజేపీ రాష్ట్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం, లేక బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ఏదైనా అనండి మీరు. ఈ విషయంలో వెంకయ్యనాయుడు మీద మీకు ఏమైనా అనుమానం ఉందా? నాకేమి అట్లాంటి సూచనలు నాకేమి లేవు, నాకు సంబంధించినందుకు లేవు. వ్యక్తిగతంగా ఎవరు దీనికి బాధ్యత వహించాలి అంటే మీరేం చెప్తారు? మొత్తం అందరూ కారకులనే అభిప్రాయం. డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ఆస్కారం ఉందా? ఇక కేవలం తెర వెనుక రాజకీయాలకే పరిమితంగా దాల్చుకున్నారా? బీజేపీ మీరు నేనా డైరెక్ట్ ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి ఆస్కారం. సో 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంది. ఇంకా కొనసాగాలనే కోరుకుంటున్నాను. చక్కటి ఆరోగ్యం, మంచి ఎనర్జీ, ఇంకా పనిచేయాలనే కుతూహలం, ప్రజల మధ్య ఉంటే సంతోషం, ఇవన్నీ ఉన్నప్పుడు పనిచేయడానికి ఏంటి? సో డైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉండదలుచుకున్నారు, టీడీపీతో డిఫర్ అవ్వదలుచుకున్నారు. డిఫర్ అవ్వడానికి వెనకాడను, అవసరమైతే వెనకాడను. దట్ కవర్ గారు, మీ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో ఇంకా చూడడానికి మరికొంత సమయం ఉంది. టీవీ కోసం సమయం కాడేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది కావాలి సమస్యలతో అనుకుంటే నెక్స్ట్ వీక్ అనుకుంటే మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.